ద్వేషం అన్నటువంటి దాని చుట్టూతోనే రాజకీయం సాగుతుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ తరహా రాజకీయమే నడుస్తుంది. ఒక వ్యక్తి అంతమైపోవాలి లేదా ఒక పార్టీ సర్వనాశనం అయిపోవాలి అన్నటువంటి దాని చుట్టూతోనే తిరుగుతున్నటువంటి రాజకీయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నిన్న జరిగినటువంటిది జగన్ మీద దాడి, ఇది ఒక ఎత్తు. లేదా విడిగా కూడా రోజు మాట్లాడేటటువంటి మాటల్లో ప్రత్యేకించి ఒక రఘురామకృష్ణరాజు ఉదంతం చూద్దాం. రఘురామకృష్ణరాజు తాజా ఒక్క సీటు కూడా రాకూడదు, వాడి పని అయిపోవాల్సిందే, ఈ తరహా స్టేట్మెంట్ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ఉంటుంటుంది. ఒకసారి అలాంటిది విందాం. ఎమ్మెల్యే ఉంటాడా, నేను ఎమ్మెల్యే ఉంటాను, ఎవరు అభ్యర్థులైనా కూటమి అభ్యర్థులు అందరూ ఒకటే. ఆయన రాజు నేను సైకిల్ కాబట్టి నీకు ఒక ముట్టు లేదు, ఇంకో ముట్టు కనబడదు. అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకుని ఆ దుష్టుడు పీడ దయచేసి మనం అందరం ఉద్రించుకోవాలి. మళ్ళీ అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే అదే తరహా మాటల్లో ఉంటాయి. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అన్నీ కూడా అదే తరహాలోనే ఉన్నాయనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందో, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? అంటే మీ మీద ఎంత గులక రాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడు, అతను ఎవరి తప్పులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఈ తరహా భాష ఇప్పుడు చంద్రబాబు మీద కూడా నేను రాయేసారు కదా, అది ఎవరు చేసినట్టు మరి? అట్లాగే పవన్ కళ్యాణ్ మీద రాయేశారంటూ ఎవరినో కొట్టబోయారు కదా, దాన్ని ఏ రూట్లో చూడాలి? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ద్వేషం, ఒక వ్యక్తిని అంతం చెయ్యాలి అన్నంత ద్వేషం, ఈ ద్వేషాన్ని మనం జనంలోకి నూరిపోస్తున్నాం. రాళ్ళేసేవాడికి అదే అవకాశం అవుతుంది, మరొకళ్ళకి అదే అవకాశం. నేను నా పాలసీ ఇది, గెలిపించండి అని అడగడం మానేసి ఎందుకు ఇలా అనేది ఆలోచించాలి.